హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఇది ఒక మారల్ స్టోరీ, కిడ్స్కి సంబంధించింది. ద స్టోరీ నేమ్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ వర్సెస్ నెగిటివ్ థింకింగ్. అంటే సానుకూల ఆలోచన వర్సెస్ ప్రతికూల ఆలోచన. ఒక చిన్ని గ్రామంలో రవి మరియు కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఒకే పాఠశాలలో చదువుతూ ఒకే వీధిలో నివసించేవారు. కానీ వారి ఆలోచనలు మాత్రం చాలా భిన్నంగా ఉండేవి. రవి ఎప్పుడు సానుకూలంగానే ఆలోచించేవాడు. ఏ సమస్య వచ్చినా పర్లేదు, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పేవాడు. కిరణ్ మాత్రం ప్రతికూలంగా ఆలోచించేవాడు. ఇది చాలా కష్టం, నేను ఎప్పటికీ చెయ్యలేను అని అనేవాడు. ఒకరోజు వారి గురువు గారు మొక్కలు నాటే పోటీ నిర్వహించారు. ప్రతి విద్యార్థికి ఒక చిన్న విత్తనం నాటి 1 నెల పాటు దాన్ని జాగ్రత్తగా పెంచాలి అని అన్నారు. రవి ఆనందంగా విత్తనం నాటి ప్రతిరోజు నీళ్లు పోసేవాడు. మొక్క వెంటనే పెరగకపోయినా నేను ప్రయత్నిస్తూనే ఉంటే ఇది తప్పకుండా పెరుగుతుంది అని అనేవాడు. కిరణ్ కూడా విత్తనం నాటాడు, కానీ కొన్ని రోజులకే నిరుత్సాహపడిపోయాడు. ఈ మొక్క ఎప్పటికీ పెరగదు అని బాధపడ్డాడు. తర్వాత దానికి సరిగ్గా నీరు కూడా పోయడం మానేశాడు. కొన్ని రోజులు గడిచాయి. రవి మొక్క మాత్రం పచ్చగా మరియు ఆరోగ్యంగా పెరిగింది. కిరణ్ మొక్క ఎండిపోయింది. ఎందుకంటే అతను చాలా త్వరగా ఆశను వదిలేశాడు. పోటీ చివరి రోజు గురువు గారు రవిని ప్రశంసిస్తూ చెప్పారు, సానుకూల ఆలోచన మనకు ఆశ, ఓర్పు మరియు ప్రయత్నం చేసే శక్తిని ఇస్తుంది. కిరణ్ తన తప్పును అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అతను కూడా సానుకూలంగా ఆలోచించాలి అని అనుకున్నాడు. ఎప్పుడు సులభంగా ఓడిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, సానుకూల ఆలోచన విజయానికి దారితీస్తుంది, ప్రతికూల ఆలోచన వైఫల్యానికి దారితీస్తుంది. ఆశతో ముందుకు సాగితే విజయమే మన గమ్యం. థ్యాంక్ యూ సో మచ్.